నేడు నింగిలోకి ఎగరనున్న GSLV-14 సాయంత్రం 5:35 లాంచ్. గృహజ్యోతి లబ్ధిదారులకు రాష్ట్ర సర్కార్ సూచన, వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలని ఆదేశం. పోలీస్ స్టేషన్లపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. ప్రజల పట్ల పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ. పొత్తుల అంశంపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. సహకరించిన వారికి అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యం ఉంటుందని హామీ. కుల గణనపై వెంటనే చట్టం తేవాలన్న గంగుల కమలాకర్. తీర్మానం చేస్తే బిల్లు పెట్టినట్టు కాదని కౌంటర్. రాజకీయ పొత్తులు పార్టీ అధిష్టానం చేతుల్లో ఉంటాయి. తిట్లతో రాజకీయం సరికాదన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్. జగన్ పై బురద జల్లేందుకే విధ్వంసం పుస్తకం. టీడీపీ అధినేత చంద్రబాబుపై మల్లాది విష్ణు ఫైర్. కవిత పిటిషన్ను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఈ నెల 28న మరోసారి విచారణ చేపట్టనున్న ధర్మాసనం. ఇద్దరు పేర్లతో 7వ లిస్టు విడుదల చేసిన వైసీపీ. పరుచూరు, కందుకూరు ఇన్ఛార్జీల నియామకం. ఏపీ ఫైబర్ స్కామ్ కేసులో సిఐడి దూకుడు. చంద్రబాబు సహా ఇద్దరిపై ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు. హైదరాబాద్ క్రికెట్ టీం ఉమెన్స్ కోచ్ పై ఆరోపణలు. జయసింహపై విచారణకు ఆదేశించిన హెచ్సీఏ. శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం. నిర్మాణ సంస్థలో పెట్టుబడులపై దృష్టి సారించిన ఏసీబీ. తార్నాకలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం. అక్కడికక్కడే మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి. హుజరాబాద్ ఖనాపూర్ గ్రామంలో వింత దొంగతనం. పొలం నుంచి వెల్లుల్లి పంటను దోచుకెళ్లిన దొంగలు. సూళ్లూరుపేటలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ కంపెనీ బస్. ఇద్దరు చిన్నారులకు గాయాలు. చెన్నై ఆసుపత్రికి తరలింపు. నాలుగో రోజు ఢిల్లీలో ఉద్రిక్తంగా మారిన చలో ఢిల్లీ. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 70 మంది రైతులకు గాయాలు. ఢిల్లీలో బల పరీక్షకు సిద్ధమైన కేజ్రీవాల్. నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ. బ్యాంకు ఖాతాల్లో 115 కోట్ల ఫీజు అంశంపై స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం. అసలు మా అకౌంట్లో అంత డబ్బే లేదన్న మఖెన్. కాంగ్రెస్ అవినీతి పాలనలో దేశం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా దేశాన్ని నిలబెడతామన్న మోడీ. భద్రతా బలగాల బలోపేతం దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం. 84,560 కోట్లతో మల్టీ మిషన్ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం. పౌరుల కోసం భద్రతా చర్యలు తీసుకోకుండా దాడులకు వెళ్లొద్దు. ఇజ్రాయెల్ ప్రధానికి అమెరికా ప్రెసిడెంట్ హెచ్చరిక. పుతిన్ ప్రత్యర్థి నావెల్నీ జైల్లోనే మృతి. రష్యా సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామం. జపాన్ పై నార్త్ కొరియా అధ్యక్షుడి సోదరి కీలక వ్యాఖ్యలు. దేశాభివృద్ధి కోసం చర్చలకు తాము సిద్ధమేనన్న కిమ్ యో జోంగ్. మూడో టెస్టులో దూకుడు పెంచిన ఇంగ్లాండ్. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 207 పరుగులు.